మీ అని 4 బస్తాలు ఈరోజు ఎంత కొనుగోలు పోయినాయి? 4 బస్తాలు మీ 13,111 సరే. ఈరోజు ఈ మార్కెట్కి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? మార్కెట్కి శాంపిల్స్ కొత్తాయి కాయ. ఏ ఊరు మీది? హస్నాబాద్. ఎక్కడది? తిరుమలపాలెం మండలమా? ఓకే, హస్నాబాద్. ఎన్ని ఎకరాలు వేశారు? 2 ఎకరాలు వేశారా? 2 ఎకరాల్లో ఇప్పుడు ఒక బస్తా ఒక ఎకరం తీసుకొచ్చారు. ఇది హలో ఫ్రెండ్స్, మన ఖమ్మం మిర్చి మార్కెట్కి అయితే ఈరోజు మళ్ళీ కొత్త మిర్చి రావడం జరిగింది. ఇది వచ్చేసి 13,113 రూపాయలు అయితే పలకడం జరిగింది ఫ్రెండ్స్. ఇది రకం చూద్దాం ఒకసారి. రకం బాగా చాలా బాగుంది. లేదు తాల్ మిర్చి కూడా తీసుకురావడం జరిగింది. తాల్ వచ్చేసి 6,111 రూపాయల వరకు అయితే పలకడం జరిగింది ఫ్రెండ్స్. సో రాను మనకి ఖమ్మం మిర్చి మార్కెట్కి అయితే కొత్త మిర్చి అయితే వస్తూనే ఉంది ఫ్రెండ్స్. కొత్త మిర్చి కూడా మంచి ధరనే పలుకుతుంది. 13,000 నుండి స్టార్ట్ అవుతూనే ఉంది. స్టార్టింగ్ 13 వచ్చేస్తుంది. 13,000 నుండి ఇప్పుడే స్టార్ట్ అవుతుందంటే ఇంకా మనకు ఎక్కువ శాతం స్టాక్ వచ్చేసరికి దాదాపు మనకు ఎక్కువ పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి. సో ఇంకా ఇది పాట అయితే అయిపోయింది. కొనుగోలు అమ్మకం అయిపోయింది అనమాట. అందుకే కుట్టేస్తున్నారు. అయితే ఇక్కడ రైతు ఎవరైతే ఉన్నారో, రైతు ప్లస్ మన కొనుగోలుదారు ఎవరైతే ఉంటారో వాళ్ళిద్దరి మధ్యనే ఒప్పందం ఉంటుందన్నమాట. ఒప్పందం ప్రకారంగానే చెప్పి మరి ఇట్లా తీసుకుంటారు. సో ఇక త్వరలోనే దీనికి కూడా జెండా పాట అయితే స్టార్ట్ చేస్తారు. అంటే ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అనేది ఇంకా రెడీ అవ్వలేదు. ఇంకా ఏసీ మిర్చి యొక్క జెండా పాట ఆపేసిన తర్వాత నాన్ ఏసీ మిర్చి అయితే జెండా పాట అయితే స్టార్ట్ చేస్తారనమాట. సో ఫ్రెండ్స్, మరి చూద్దాం ఇంకా రాను ఇంకా ఎంతవరకు పోతుందో మనకు కొత్త మిర్చి అనేది చూద్దాం ఫ్రెండ్స్. అయితే ఈ కొత్త మిర్చి వచ్చేసి ఒక 4 బస్తాలు మంచి తీసుకొచ్చారు. తాల్ వచ్చేసి ఒక 2 బస్తాలు తీసుకొచ్చారు. తాల్ మిర్చి ఈ 2 కూడా అమ్మకం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మరి రేపు కూడా వచ్చేటువంటి కొత్త మిర్చి ఏవైతే ఉంటాయో అవి ఎంతవరకు పోతాయో చూద్దాం మరి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి ప్రతి ఒక్క రైతు మిత్రులకి. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.